హాయ్ అండి, నమస్తే. నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో నా దగ్గర సిలోని మొక్కలు నాటి మాత్రం ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుందండి. 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం అని చెప్పొచ్చు సిలోని కొబ్బరి మొక్కలు నాటి. అవి మనం చూసినట్టయితే ఇవే అండి. ఇవి మనకు ఆ పెద్ద సైజ్ అనేది బాగా పెద్ద సైజు కాదు, కానీ వాటర్ మాత్రం మీకు ఈ విధంగా ఉన్నాయి. కానీ వాటర్ అయితే బాగానే ఉంటాయి. ఇవాళ నేను ఇవి కట్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మనకు పైన మాత్రం మనకు వేరే గెల్లెల్ని చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ తెలుస్తుంది. వీటి కొబ్బరి ముదిరిపోయే కొద్దీ వాటిలలో మనకు బలహీనంగా కాయలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పెద్దగా ఎటువంటి రసాయన ఎరువులు మనం వాడం కాబట్టి. ఇప్పుడు ఇది నీళ్ళ కోసం మనం వీటిని కట్ చేసుకుంటే మళ్ళీ వాటిలలో మాత్రం పిందెలు కొంచెం బలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని కట్ చేసే ప్రయత్నం చేస్తా. మనకి ఇంకా 3 చెట్లు ఇది నేను ఈ చెట్లు పెట్టినప్పుడే పెట్టినా. కాకపోతే ఇది పెరగకపోనికి కారణం ఏంటంటే ఇక్కడ రామపల్ చెట్టు ఉండే, దానివల్ల నీడబడి ఇది మొత్తము ఇప్పుడు పికప్ అవుతుంది. చూద్దాం మనం. ఇప్పుడు మనకు వీటి గెలెలు చూడండి, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇటొకటి ఉన్నది. ఆ వాటిలలో మాత్రం మనకు మళ్ళీ ఈ విధంగా కావద్దు అనుకుంటే, ఇలా ఖరాబ్ కావద్దు అనుకుంటే మాత్రం అయిన కాయలు అయినట్టే తెంపే ప్రయత్నం చేయాలి. దానివల్ల మనకు అవి మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి. చెయ్యి తిరగాలనుకున్న తిరిగింది. ఓకే, మీకు ఇవి చిన్నగా ఉన్నాయి అనుకుంటాను, కానీ వీటి సైజే ఇంత అండి. ఇది వాటర్ కాయలు. అందుబాటులో ఒక చాకు ఉండేది దొరకట్లేదు, లేతాయి కాబట్టి తెగుతున్నాయి. ఇగో మీ ముంగట్నే నేను చూపించిన కదా, మీరు ఏమనుకుంటారంటే అసలు ఇది చూడండి, ఇంకా కొన్ని నా ముఖం మీద కూడా పడ్డాయి, మీరు గమనించవచ్చు. మొత్తం పగిలిపోయింది అది. లేత కొబ్బరి నీళ్ళు అండి ఇవి. ఇది చూడండి, మీరు ఊహించిన ఇది చూస్తే ఎంత ఉన్నది. ఇవి సిలోని రకానికి సంబంధించిన వాటర్ కోసం మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ కాయలు 4 చెట్లు అయితే ఇటేసిన, అందులో మాత్రం మనకు 3 చెట్లు అయితే కాపుకొచ్చినాయి. ఇది ఒకటి మాత్రం చిన్నగా ఉన్నది, అది సక్సెస్ కాలేదు. ఇంకొకటి నేను అటు సైడ్ పెట్టిన సిలోని మొక్కలే, అక్కడ 4 మొక్కలు పెట్టినా కానీ దానిలో ఒకటి చిన్నగా ఉన్నది, మిగతాయి కానీ కొంచెం ఇప్పుడే పికప్ అవుతాయి. సరే, ఏదేమైనా కానీ మీరు అవకాశం ఉంటే మాత్రం సిలోని రకానికి సంబంధించిన కొబ్బరి మొక్కలు మాత్రం ఒక 5-6 వేసుకుంటే చిన్న సైజులోనే కాయ వస్తుంది. మీకు డౌట్ ఉండొచ్చు, ఒకవేళ ఇది చూడండి, కొబ్బరి అనేది ఏం లేదు, దీంట్లో వాటర్ మాత్రం ఈ విధంగా వచ్చినాయి. మనకు ఇన్ని కొబ్బరి బోడలు అయితే వచ్చినాయి.
పోయిన సంవత్సరం అయితే ఒక్క ట్రైన్ తీసుకున్నా కానీ ఇప్పుడైతే ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు సమ్మర్ వరకు మనకి ఇప్పుడు వచ్చిన గెలలు మాత్రం సమ్మర్ వరకు రెడీ అయితే గ్లాస్ కడుక్కొని వచ్చింది అసలే. కొత్త సంవత్సరంలో మాత్రం ఫస్ట్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతానికైతే ఉదయం నేను కోసినండి. ఇప్పుడు మాత్రం నాకు 3 గెస్ట్లు వచ్చిండు. లీటర్కి ఎక్కువ ఉంటుంది. 1/2 లీటరే. మనకి ఇది కొన్ని నీళ్లు పోయినాయి కదా, పోకపోతే నీకు ఇక్కడ దాకా వస్తాయి. కరెక్ట్ మనం ఒక జాలీలో పెట్టి కొడితే మాత్రము, గౌరవలో పెట్టి కొడితే ఇక నీకు ఒక్క చుక్క పోకుండా ఉంటే గీడి దాకా వస్తాయి. అందరికి కడిగే ఇస్తున్నాం, ఎవరిది వాళ్ళకు ఇచ్చినప్పుడల్లా కడిగే ఇస్తాం. తీయగా ఆ కొబ్బరి బొండ కానీ అది కొద్దిగా ఒకరుంటుంది తీయగా. ఈ చల్ల ఎండకి వచ్చి తాగటే వాడు మనిషి అప్పుడే చల్లబడతాడు. రౌతానికి శుద్ధి చేస్తుంది దీన్ని. చల్లదని ఇప్పుడు అంటున్నా చూడు, పోద్దాడు కలుకు తేడా, పడతాడు కలుకు తేడా. ఈ దీంతో 2 శిశులు తాగేది 50 కాసిందా. ఇది ఒక 10-12 వచ్చినాయి. అవి మా చిన్నపిల్లగాళ్ళకు వాళ్ళకు 3 కొట్టించిన, యాదవ్ కోటి, నీ కోటి, వాళ్ళకొకటి కొట్టిన, మా సిట్టి కోటి, ఈమె కోటి. ఇవి కొట్టిన మళ్ళీ చెట్టు కానీ నువ్వు అయితే రాగానే అటు పోయి రాగానే ఒక్కటి కడుపు నిండింది. కళ్ళు తాగినట్ట, కళ్ళు తాగినట్టు కడుపు నిండిందా? కళ్ళు పరస్ కదా పోతాడు. ఇప్పుడు గింతే అవుతుంది పోతాడు కళ్ళు, సీసాకళ్ళు. అది ఒక్కటే ఎక్కువ పోయి కడుపు నిమ్మగా ఉంటుంది. కొద్దిగా అది తిరుగుతుంది కానీ కడుపు మంచిగా చల్లగా చేయడం అంత. అవకాశం ఉంటే మాత్రం, కొంచెం ప్లేస్ ఉంటే ఇళ్ళలో వేసుకోవాలనుకుంటే మాత్రం సిరోన్ మొక్కలకు బెస్ట్ అని చెప్పొచ్చు ఇవి. ఎందుకంటే చిన్న హైట్లోనే మన కొబ్బరికాయలు రాసే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.